Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups, that is group 1, group 2, group 3, group 4 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So రాబోతున్న జాబ్ నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆశావాహి యాప్ కేవలం గ్రూప్స్ ఓరియంటేషన్ లోనే మనకు కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కొరకు ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ 10th April 2026. ఓకే, సో జనరల్ స్టడీస్ అప్డేటెడ్ వర్షనే మనం కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ లో చూస్తాం. కరెంట్ అఫైర్స్ ఈస్ నథింగ్ బట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్. అందులో భాగంగా టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ 10th April 2026. ఓకే, సో లెట్ us discuss each topic in detail. So today's first topic, that is with respect to the renewable energy. So today's important topic, that is with respect to the renewable energy. రీసెంట్లీ ఒక డేటా రిపోర్ట్ రావడం జరిగింది, దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ చూస్తున్నాం. అందులో ఇండియా ర్యాంక్ ఎంత అనేది చూద్దాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇండియా ర్యాంక్స్ థర్డ్ గ్లోబల్లీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఇండియా ర్యాంక్స్ థర్డ్ గ్లోబల్లీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఇండియా ర్యాంక్ ఎంత? థర్డ్. ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ globally in renewable energy installed capacity. So status of renewable energy in India. So first USA, second China, third India. So rankings మొదటి 3 స్థానాల్లో USA, చైనా మరియు ఇండియా ఉండడం జరిగింది. సో ఇండియా ర్యాంక్స్ థర్డ్ గ్లోబల్లీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? మనకు జనరల్గా సోలార్, తర్వాత విండ్, ఇలాంటివన్నీ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనాలు. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ థర్డ్ గ్లోబల్లీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఫస్ట్ మనకు USA, చైనా ఉండడం జరుగుతుంది. తర్వాత 3వ స్థానంలో మనం భారతదేశం ఉండడం చూస్తున్నాం. అందులో భాగంగా స్టేటస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా. సో టోటల్ ఎంత? మనకు 274.68 gigawatts renewable energy as of March 2026. So India capacity 274.68 gigawatts renewable energy capacity as of March 2026. Next, అందులో సోలార్ ఎనర్జీ ఇట్ లీడ్స్ విత్ 150.26 gigawatts installed capacity, 53.28 times increase since 2014. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనకు వీఆర్ గెటింగ్ ద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. కాబట్టి ఇలాంటి స్టాటిక్స్ డేటా అనేది వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లో మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. సో 4 స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, 3 స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. అందులో సోలార్ ఎనర్జీ గురించి ఒకవేళ అడిగితే టోటల్ కెపాసిటీ 274.68 gigawatts కెపాసిటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా సోలార్ ఎనర్జీలో మనకి ఎంత? 150.26 gigawatts ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది. ఇది 2014 తోటి కంపేర్ చేస్తే 53.28 times ఇంక్రీజ్ సిన్స్ 2014. సో 2014 తోటి కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్? 53.28 times ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ విండ్ ఎనర్జీ, సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ విత్ ఓవర్ 56 gigawatts కెపాసిటీ. సో సోలార్ ఎనర్జీ కెపాసిటీ 150.26 gigawatts, whereas wind energy capacity that is 56 gigawatts ఉంది. టోటల్ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ 274.68 gigawatts ఉంది యాజ్ ఆఫ్ మార్చ్ 2026. నెక్స్ట్ అదర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ కాకుండా వేరేవి ఉన్నాయి చూద్దాం. లార్జ్ హైడ్రో పవర్ ఎంత ఉంది? 51.41 gigawatts. నెక్స్ట్ బయో ఎనర్జీ దట్ ఈస్ 11.75 gigawatts. న్యూక్లియర్ ఎనర్జీ 8.78 gigawatts. స్మాల్ హైడ్రో పవర్ 5.17 gigawatts. సో ఇక్కడ టుడేస్ కాన్సెప్ట్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా ర్యాంక్ వచ్చేసి థర్డ్. అదేవిధంగా మనకు సోలార్ ఎనర్జీలో 150.26 gigawatts ఉంది. టోటల్ రెన్యూవబుల్ ఎనర్జీ 274.68 gigawatts ఉంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ 56 gigawatts కెపాసిటీ ఉండడం జరిగింది. నెక్స్ట్ అందులో భాగంగా అదర్స్లో
హైడ్రో పవర్ చూస్తున్నాం 51.41, బయో ఎనర్జీ 11.75 గిగావాట్స్, వేరాజ్ న్యూక్లియర్ ఎనర్జీ 8.78 గిగావాట్స్, స్మాల్ హైడ్రో పవర్ 5.17 gigawatts. So what makes India as a leading renewable energy player? సో థర్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వడానికి మనకు దోహదం చేసిన కార్యక్రమాలు ఏంటో చూద్దాం. ఇందులో మేజర్ సెక్టార్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఏంటి? నేషనల్ సోలార్ మిషన్ ఒకటి, తర్వాత పిఎం కుసుమ్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ అండ్ స్మాల్ హైడ్రో స్కీమ్స్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ విత్ రెస్పెక్ట్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్? మనకు నేషనల్ సోలార్ మిషన్ ఒకటి ఉంది, తర్వాత పిఎం కుసుమ్ ఒకటి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది, అదేవిధంగా నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ అండ్ స్మాల్ హైడ్రో స్కీమ్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో ఇండియా ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసింది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. అదేవిధంగా ఇండియన్ నెట్ జీరో టార్గెట్ ఏంటి? 2070. ఇండియన్ నెట్ జీరో టార్గెట్ 2070. టుడేస్ టాపిక్ వచ్చేసి ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ గ్లోబల్లీ. సో పునరుత్పాదక ఇంధన గణాంకాలు 2026 ప్రకారం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశం చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత స్థానంలో ఉంది. సో ఫస్ట్ ర్యాంక్ లో మనకు చైనా, సెకండ్ ర్యాంక్ లో యుఎస్ఏ, అదేవిధంగా థర్డ్ ర్యాంక్ లో ఇండియా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ చైనా, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ ఇండియా. సో మొదటి స్థానంలో చైనా, సెకండ్ స్థానంలో యుఎస్ఏ, థర్డ్ స్థానంలో ఇండియా ఉండడం చూస్తున్నాం. సో భారతదేశం చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత స్థానంలో ఉంది, మూడో స్థానంలో ఉంది. భారతదేశంలో పునరుత్పాదక శక్తి స్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం ఎంత ఉంది? 274.68, 274.68 గిగావాట్ల పునరుత్పాదక శక్తి మార్చ్ 2026 నాటికి. సో మార్చ్ 2026 నాటికి భారతదేశ పునరుత్పాదక శక్తి స్థితి మొత్తం ఎంత? 274.68 గిగావాట్లు. అదేవిధంగా సౌరశక్తి సోలార్ తీసుకుంటే 150.26 గిగావాట్ స్థాపిత సామర్థ్యంతో అగ్రస్థానంలో ఉంది. 2014 నుంచి 53.28 రెట్ల పెరుగుదలను నమోదు చేయడం జరిగింది. సోలార్ ఎంత? 150.26 గిగావాట్స్. ఇది 2014 తోటి కంపేర్ చేస్తే మనకు 53.28 రెట్ల పెరుగుదలను నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ పవన శక్తి 56 గిగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యంతో రెండవ అతిపెద్ద సహకారి. సో ఇతర రంగాలు చూస్తే భారీ జల విద్యుత్ 51.41 గిగావాట్, జీవశక్తి 11.75 గిగావాట్స్, అణుశక్తి 8.78 గిగావాట్స్ మరియు చిన్న జల విద్యుత్ 5.17 గిగావాట్స్. సో 5.17 గిగావాట్స్. పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేది ఏమిటి అంటే జాతీయ సౌర మిషన్, పిఎం కుసుమ్, జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్, జాతీయ బయో ఎనర్జీ కార్యక్రమం మరియు చిన్న జల విద్యుత్ పథకాలు. సో ఇంపార్టెంట్ మిషన్స్ ఏంటి మనకు? నేషనల్ సోలార్ మిషన్ ఒకటి, పిఎం కుసుమ్ ఒకటి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒకటి, నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ ఒకటి, స్మాల్ హైడ్రో స్కీమ్స్ ఒకటి. సో ఇలాంటి స్కీమ్స్ తీసుకొని రావడం వల్ల రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇండియాలో డెవలప్ అవ్వడం జరిగింది. తద్వారా మూడో స్థానంలో భారతదేశం నిలవడం జరిగింది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో యుఎస్ఏ, మూడో స్థానంలో భారతదేశం ఉండడం జరిగింది. సోలార్ గురించి చూస్తే 150.26 గిగావాట్స్ ఉంది. 2014తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 53.28 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఇంకొకటి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ గురించి కూడా నేర్చుకోవాలి. అదేంటి అంటే ఇండియా చొరవతోటి ప్రారంభమైన ఒక అంతర్జాతీయ కార్యక్రమం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో అదేవిధంగా ఇండియా నెట్ జీరో టార్గెట్ ఎంత? 2070 నాటికి నెట్ జీరో టార్గెట్ సాధించాలనే లక్ష్యంతో భారతదేశం ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. సో అదేవిధంగా ఈ మధ్య మొత్తం పొల్యూషన్ ఫ్రీ కార్యక్రమాలు ఏమున్నాయో అన్ని ఒకసారి రీకాల్ చేయొచ్చు. మనకు ఫౌండరీ వేస్ట్ ని, ఆ శాండ్ ని డైరెక్ట్ గా మనం రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడడం జరుగుతుంది. ఫౌండరీ వేస్ట్ టు రోడ్ కన్స్ట్రక్షన్. అదేవిధంగా బయో
ప్లాంట్ బేస్డ్ వేస్ట్ ని కూడా మనం ఏం చేస్తున్నాం, రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడుతున్నాం. తద్వారా మనం ఈ పొల్యూషన్ ని తగ్గించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పైన వాడకాన్ని తగ్గిస్తూ రెన్యూవబుల్ రిసోర్సెస్ పైన మన డిపెండెన్సీ పెరుగుతూ 2070 నాటికి మనం నెట్ జీరో టార్గెట్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ప్రజెంట్ ఇండియా ర్యాంక్ ఎంత, 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యుఎస్ఏ, 3వ స్థానంలో భారతదేశం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ షిప్ పేరు గ్రీన్ ఆశ. సో తరచుగా న్యూస్ లో వినిపిస్తున్న పదం గ్రీన్ ఆశ. సో గ్రీన్ ఆశ అనేది ఏంటి, ఒక వెజల్ అంటే ఏంటి, ఒక షిప్. రీసెంట్లీ ఇండియన్ వెజల్ గ్రీన్ ఆశ సక్సెస్ఫుల్లీ క్రాస్డ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ అండ్ రీచ్డ్ ముంబై. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ ని క్రాస్ చేసుకొని మనకు ముంబైకి రావడం జరిగింది. ఎల్పిజిని క్యారీ చేసే ఒక వెజల్ పేరేంటి మనకు, గ్రీన్ ఆశ. సో గ్రీన్ ఆశ అనేది ఏంటి అంటే ఏ వెజల్ దట్ క్రాస్డ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ అండ్ రీచ్డ్ ఇండియన్ టెరిటరీస్, దట్ ఈస్ ముంబై పోర్ట్ కి రీచ్ అవడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్. సో ఫస్ట్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఇష్యూ, అందులోకి యుఎస్ఏ ఎంట్రీ, తర్వాత ఇరాన్ టెంపరర్లీ క్లోజ్డ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్, దానివల్ల చాలా దేశాలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించిన దేశం ఏంటి, ఫిలిప్పీన్స్ ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించిన దేశం. అదేవిధంగా రష్యా ఏప్రిల్ 1 నుంచి గ్యాసోలిన్ ఉత్పత్తులను ఎగుమతిని నిలిపివేయడం జరుగుతుంది. ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన కంట్రీ ఏంటి, రష్యా. అదేవిధంగా ఇండియా ఎల్పిజి పైన డిపెండ్ అవ్వకుండా పిఎన్జి పైన డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలను కూడా ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్ముంజ్ సీజ్ ఫైర్ రావడం వల్ల స్టేట్ ఆఫ్ హార్ముంజ్ దగ్గర మనకి ఈ గ్రీన్ ఆశ అనేది ముంబైకి చేరుకోవడం జరిగింది. సో స్టేట్ ఆఫ్ హార్ముంజ్ చదువుకోవాలి, తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ, అందులో ఎంట్రీ ఆఫ్ యుఎస్ఏ, తర్వాత ఇక్కడ గ్రీన్ ఆశ అనే వెజల్ గురించి కూడా చూస్తున్నాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. అండ్ ఇండియన్ ఫ్లాగ్డ్ ఎల్పిజి క్యారియర్ గ్రీన్ ఆశ సక్సెస్ఫుల్లీ అరైవ్డ్ ఎట్ ముంబైస్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ అమిడ్ ఆన్గోయింగ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియాలో ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూ ఏం జరుగుతుంది, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ ఎంట్రీ ఆఫ్ యుఎస్ఏ. సో ఇలాంటి విపత్కర పరిస్థితులలో మనకు గ్రీన్ ఆశ ఒక ఎల్పిజి క్యారియర్, ఇండియాకి సంబంధించిన ఒక వెజల్ ఎల్పిజి క్యారియర్ గ్రీన్ ఆశ రీసెంట్లీ రీచ్డ్ ముంబై. ద పోర్ట్ నేమ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, ముంబైకి రీచ్ అవడం జరిగింది. ద వెజల్ క్యారీడ్ 15,400 tons ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకే, ఎల్పిజిలో మనకు ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంటుంది. సో ఎల్పిజిలో కాంపోనెంట్స్ ఏముంటాయి, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉండడం జరిగింది. ఇది ఎయిర్ కన్నా ఎక్కువ బరువు ఉంటుంది. సో హెవియర్ దెన్ ఎయిర్. అదే వేరే పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ లో మనకి ఏముంటుంది, మీథేన్ మాత్రమే ఉంటుంది. అదేంటి, ఎయిర్ కంటే తక్కువ వెయిట్ కలిగి ఉంటుంది. ఇది ఎయిర్ కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది. సో రీసెంట్లీ ద వెజల్ క్యారీడ్ 15,400 tons ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అండ్ సేఫ్లీ నావిగేటెడ్ త్రూ ద స్ట్రాటజికల్లీ సెన్సిటివ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ కనెక్టింగ్ ఇది పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీని కనెక్ట్ చేసేదే మనకు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ అంటున్నాం, అంటే జలసంధి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ అంటే హార్ముంజ్ జలసంధి. సో ఏ నారో వాటర్ బాడీ విచ్ కనెక్ట్స్ 2 larger వాటర్ బాడీస్, దాన్ని మనం ఏమంటున్నాం, స్ట్రెయిట్ అంటున్నాం. సో ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీ. నెక్స్ట్ ద ఫస్ట్ అరైవల్ సిన్స్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేషన్స్. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి మనకు వచ్చిన మొట్టమొదటి వెజల్, ఆ వెజల్ పేరేంటి, గ్రీన్ ఆశ. ద అరైవల్ ఆఫ్ గ్రీన్ ఆశ ఈజ్ నోటబుల్ యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్డ్ ఎల్పిజి వెజల్ టు రీచ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ సిన్స్ ద ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ ఇన్వాల్వింగ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్. సో ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఇండియా ఫ్లాగ్ తోటి మన ఇండియాకు రీచ్ అయిన మొట్టమొదటి వెజల్ కాబట్టి ఆ పేరు మనకి ఇంపార్టెంట్. పేరేంటి, గ్రీన్ ఆశ. వెజల్ పేరు గ్రీన్ ఆశ. ఇది ఏం తీసుకొచ్చింది, ఎల్పిజిని తీసుకొని రావడం జరిగింది. ఎల్పిజి ఫుల్ ఫామ్ ఏంటి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో ఉండేది ఏంటి, ప్రొపెన్, బ్యూటెన్ ఉండడం జరుగుతుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత జెండా కలిగిన ఎల్పిజి నౌక గ్రీన్ ఆశ
ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి విజయవంతంగా చేరుకుంది. సో ఎక్కడికి చేరుకుంది? జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, ముంబైకి సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి చేరుకుంది. ఇది ఒక ముఖ్యమైన సముద్ర పరిమాణాన్ని చూపిస్తుంది. ఈ నౌక 15,400 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ఎల్పిజిని తీసుకువచ్చి వ్యూహాత్మకంగా సున్నితమైన హార్ముంజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించి పోర్ట్లోని లిక్విడ్ టెర్మినల్లో లంగరు వేసింది. సో ఇక్కడికి రీచ్ అయింది అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి హార్ముంజ్ జలసంధి నుంచి రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రాంతీయ ఘర్షణ తీవ్రత తర్వాత మొదటి రాక. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి చేరుకున్న తొలి భారత జెండా కలిగిన ఎల్పిజి నౌక గ్రీన్ ఆశ కావడం గమనార్హం. సో ఇక్కడ హార్ముంజ్ జలసంధి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జలసంధి? ఏదైనా నారో వాటర్ బాడీ రెండు లార్జర్ వాటర్ బాడీస్ ని కలుపుతుంటే మనం దాన్ని జలసంధి అంటున్నాం. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ పర్షియా, అదేవిధంగా అరేబియన్ సీని కలుపుతున్న స్ట్రీట్ ఆఫ్ హార్ముంజ్. సో దాన్ని మనం ఏమంటున్నాం? హార్ముంజ్ జలసంధి అంటున్నాం. హార్ముంజ్ జలసంధి. సో మనకు ఒకవేళ ఇది కరెంట్ ఓరియంటెడ్ గానే కాకుండా జాగ్రఫీలో కూడా మనకు కొన్ని టర్మ్స్ ఉంటాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ బే అంటే ఏంటి, అదేవిధంగా స్ట్రైట్ అంటే ఏంటి, ఓకేనా? బే అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో జాగ్రఫికల్ టర్మ్స్, ఎస్టూరీ ఇలాంటివన్నీ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇవన్నీ ఇప్పుడు న్యూస్ లో ఉన్నాయి కాబట్టి మనం కరెంట్ ఓరియంటెడ్ గానే కాకుండా జాగ్రఫీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ లో భాగంగా జాగ్రఫీలో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్ట్రైట్ అంటే ఏంటి, బే అంటే ఏంటి, ఎస్టూరీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఆ బేసిక్ టర్మ్స్ అన్ని క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్, కొత్త ప్రధానమంత్రి. ఓకేనా? మంగోలియా కొత్త ప్రధానమంత్రి, అతని పేరు న్యామ్ ఒసోర్ న్యామ్ ఒసోర్ ఉచ్రాల్. న్యామ్ ఒసోర్ ఉచ్రాల్ పేరు వచ్చేసి న్యామ్ ఒసోర్ ఉచ్రాల్. ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లోని వ్యక్తులు. సో మనకి ఇండియాకు కాంటెంపరీగా ఉండే ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ మనకు చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసింది వియత్నాంకి, అదేవిధంగా మనం డిస్కస్ చేసింది నేపాల్ కి సంబంధించి డిస్కస్ చేసాం, అదేవిధంగా మ్యాన్మార్ కి సంబంధించి డిస్కస్ చేసాం. ఈ రోజు న్యామ్ ఒసోర్ ఉచ్రాల్ అనే వ్యక్తి మంగోలియాకు నూతన ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో పేరు న్యామ్ ఒసోర్ ఉచ్రాల్. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? మంగోలియాకు సంబంధించిన న్యూ ప్రైమ్ మినిస్టర్. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? టో లామ్. సో టో లామ్ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం. అదేవిధంగా మిన్ ఆంగ్ హయింగ్ మ్యాన్మార్ కి సంబంధించిన ప్రెసిడెంట్. అదేవిధంగా బలేంద్ర షా గురించి డిస్కస్ చేసాం. బలేంద్ర షా ఇక్కడికి నేపాల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ టో లామ్ వియత్నాం కి సంబంధించిన ప్రెసిడెంట్, అదేవిధంగా మిన్ ఆంగ్ హ్లయింగ్ అనే వ్యక్తి మ్యాన్మార్ కి సంబంధించిన ప్రెసిడెంట్, అదేవిధంగా నేపాల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బలేంద్ర షా ఆర్ బలెన్ షా. ఈ రోజు న్యామ్ ఒసోర్ ఉచ్రాల్ అనే వ్యక్తి మంగోలియా నూతన ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పేరు న్యామ్ ఒసోర్ ఉచ్రాల్. ఓకేనా? సో మనం ఎగ్జామినేషన్ లో వీరిని ఆప్షన్స్ బేసిస్ లో గుర్తిస్తే చాలు. ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంది, కాబట్టి మనం తరచుగా రిపీట్ చేస్తే ఈజీగా గుర్తుండే అవకాశాలు ఉంటున్నాయి. న్యామ్ ఒసోర్ ఉచ్రాల్ నూతనంగా నియమించబడిన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా. అదేవిధంగా మనకు టో లామ్ వియత్నాం కి సంబంధించిన ప్రెసిడెంట్, మిన్ ఆంగ్ హ్లయింగ్ మ్యాన్మార్ కి సంబంధించిన ప్రెసిడెంట్, బలేంద్ర షా నేపాల్ కి సంబంధించిన ప్రధానమంత్రి. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ అదానీ పోర్ట్స్ అనౌన్సెస్ ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ ఆఫ్ రెఫ్యూజీ మెకానిజం. సో రెఫ్యూజీ మెకానిజం, ఈ టర్మ్ రెఫ్యూజీ మెకానిజం. సో భారతదేశం
కోస్టల్ ఏరియాస్ ని కలిగి ఉంది. సో తీరరేఖ కలిగి ఉంది. సో ఏదైనా మనం సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా షిప్ కానీ ఏదైనా నావల్ వెజల్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఒక బేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మరమ్మతుల కోసం ఆగడం కోసం తూర్పు తీరంలో ఒక స్థావరాన్ని మరియు పశ్చిమ తీరంలో ఇంకొక స్థావరాన్ని సెలెక్ట్ చేశారు. ఎవరు? అదానీ పోర్ట్స్ వాళ్ళు. సో అదానీ పోర్ట్స్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ ఆఫ్ రెఫ్యూజీ మెకానిజం. సో రెఫ్యూజీ మెకానిజం అంటే ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ సముద్ర జలాలలో ఉన్నప్పుడు ఆ షిప్ కి కానీ లేకపోతే ఆ నావకు ఇలాంటి వాటికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ బేసిస్ లో మరమ్మతుల కోసం అక్కడికి రావచ్చు. అలాంటిది పశ్చిమ తీరంలో ఒక స్థావరాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, తూర్పు తీరంలో ఒక స్థావరాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే అదానీ పోర్ట్స్. సో రీసెంట్లీ అదానీ పోర్ట్స్ initiated a new concept called refugee mechanisms on both sides, that is eastern coast and western coast. So let us discuss in detail. Adani Ports and Special Economic Zone Limited. Adani Ports and Special Economic Zone Limited has operationalized India's first formal port of refugee. దాన్ని ఏమంటున్నాం? POR, Port of Refugee System, టు అసిస్ట్ షిప్స్ ఫేసింగ్ ద మ్యారిటైమ్ ఎమర్జెన్సీస్. సో ఏదైనా షిప్స్ మ్యారిటైమ్ ఎమర్జెన్సీని ఫేస్ చేసినప్పుడు దే ఆర్ వెల్కమ్ టు దీస్ టూ రెఫ్యూజీ పోర్ట్స్, పోర్ట్ ఆఫ్ రెఫ్యూజీ. ఆ సెంటర్స్ కి రావడం జరుగుతుంది. అక్కడ వీళ్ళకి సంబంధించిన మరమ్మతులు ఎమర్జెన్సీ బేసిస్ లో చేయడం జరుగుతుంది. ఇనిషియేటివ్ లాంచ్ చేసింది ఎవరు? అదానీ పోర్ట్స్. లొకేటెడ్ ఇన్ దిగి పోర్ట్, వెస్టర్న్ కోస్ట్ లో మనకి ఎక్కడ? దిగి కోస్ట్. సో మహారాష్ట్రకు సంబంధించిన దిగి కోస్ట్, దిగి కోస్ట్ వెస్ట్ లో, అదేవిధంగా ఈస్టర్న్ లో గోపాల్పూర్ పోర్ట్. గోపాల్పూర్ పోర్ట్ ఎక్కడ ఉంది? మనకు ఒరిస్సాలో ఉంది. ఒడిస్సాకు సంబంధించిన గోపాల్పూర్ పోర్ట్. సో రెండు పోర్ట్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రెండు పోర్ట్స్ వచ్చేసి దిగి పోర్ట్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్, మహారాష్ట్రకు సంబంధించిన దిగి పోర్ట్, అదేవిధంగా గోపాల్పూర్ పోర్ట్ ఈస్టర్న్ కోస్ట్. ఇది ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. సో ఇక్కడ దిగి పోర్ట్ అండ్ గోపాల్పూర్ పోర్ట్, దీస్ సైట్స్ ప్రొవైడ్ సేఫ్ యాంకరేజ్. అంటే లంగర్ వేయడం అంటున్నాం కదా, సో దాన్ని మనం యాంకరేజ్ అంటున్నాం. సో సేఫ్ యాంకరేజ్ ఫర్ వెజల్స్ నీడింగ్ ఎమర్జెన్సీ రిపేర్స్, కార్గో స్టెబిలైజేషన్ ఆర్ డ్యామేజ్ కంట్రోల్. సో ఎమర్జెన్సీ బేసిస్ లో ఒకవేళ వాళ్ళకు ఏదైనా రిపేర్ కావాలన్నా, అదేవిధంగా స్టెబిలైజేషన్ కావాలన్నా, డ్యామేజ్ కంట్రోల్ కోసం వీళ్ళు ఈ దిగి పోర్టుకి లేదా గోపాల్పూర్ పోర్టుకి చేరుకోవచ్చు. అక్కడ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వాళ్ళు ఎమర్జెన్సీ బేసిస్ లో వాళ్ళకు సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి రెండు పోర్ట్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రెండు దిగి పోర్ట్ ఒకటి, ఇంకొకటి గోపాల్పూర్ పోర్ట్. నెక్స్ట్, సముద్ర అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఓడలకు సహాయం చేయడానికి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి అధికారిక పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ వ్యవస్థను ప్రారంభించింది. సో ఇది మొట్టమొదటిది. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదటిది, అత్యంత పొడవైనది, అత్యంత ఎత్తైనది, సో చిట్ట చివరిది, ఇలాంటివన్నిటిని మనం ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? పోర్ట్ ఆఫ్ రెఫ్యూజీ అంటున్నాం. సో దిగి పోర్ట్ పశ్చిమ తీరం, మహారాష్ట్రకు సంబంధించిన దిగి పోర్ట్ పశ్చిమ తీరం మరియు ఒడిశాకు సంబంధించిన గోపాల్పూర్ పోర్ట్ తూర్పు తీరాలలో ఉన్న ఈ కేంద్రాలు అత్యవసర మరమ్మతులు, సరుకు స్థిరీకరణ లేదా నష్ట నియంత్రణ అవసరమయ్యే నౌకలకు సురక్షితమైన లంగరు వేసే సౌకర్యాన్ని అందిస్తాయి. సో మరమ్మతుల కోసం, అత్యవసర మరమ్మతుల కోసం లేదా సరుకు స్థిరీకరణ లేదా నష్ట నివారణ నియంత్రణ అవసరమయ్యే నౌకలకు సురక్షితమైన లంగర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండు పోర్ట్స్ ఉన్నాయి. ఆ రెండు పోర్ట్స్ ఏంటి? దిగి పోర్ట్ ఆఫ్ మహారాష్ట్ర, నెక్స్ట్ గోపాల్పూర్ పోర్ట్ ఆఫ్ ఒడిస్సా. ఈ రెండు పోర్ట్స్ మనకు రెఫ్యూజ్, పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ గా సెలెక్ట్ చేయడం జరిగింది అదానీ పోర్ట్స్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ భవసాగర. సో భవసాగర ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా న్యూస్ లో ఉండే భవసాగర ఇనిషియేటివ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ భవసాగర ఇనిషియేటివ్. సో ఇక్కడ మనం ఒకవేళ ఈ పిక్చర్ ని చూస్తే మనకి ఇక్కడ మ్యారిటైమ్ కి సంబంధించిన రీసెర్చ్ బేసిస్ లో
ఈ పిక్చర్ రిప్రజెంటేషన్ చేస్తుంది, రీసెర్చ్ బేసిస్. సో మ్యారిటైమ్, ఈ షిప్ నుంచి ఇక్కడ లోపల రీసెర్చ్ జరుగుతుంది. సో ఇక్కడ భవసాగర అనేది కూడా షిప్ మెరైన్ రీసెర్చ్ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో మెరైన్ అంటే ఏంటి, సముద్రానికి సంబంధించిన ఒక రీసెర్చ్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ని మనం భవసాగర అంటున్నాం. సో భవసాగర ఈజ్ నథింగ్ బట్ అన్ ఇనిషియేటివ్ విచ్ ఈస్ టేకెన్ ఫర్ ద మెరైన్ రీసెర్చ్. సో లెట్ us discuss in detail the Bhavasagara Referral Center. So the Bhavasagara Referral Center located at the Center for Maritime Living Resources and Ecology in Kochi. సో ప్రజెంట్ గా ఈ భవసాగర రెఫరల్ సెంటర్ ఎక్కడ ఉంది, కొచ్చిన్ కేరళలో ఉంది. సో కొచ్చిన్ కేరళకు సంబంధించిన భవసాగర రెఫరల్ సెంటర్ హ్యాస్ బీన్ డిసిగ్నేటెడ్ యాజ్ ఇండియాస్ నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫనా. సో ఫ్లోరా అంటే ఏంటి, ఫ్లోరా అంటే మొక్కలు, అదేవిధంగా ఫనా అంటే జంతువులు. ఫనా అంటే జంతువులు, ఫ్లోరా అంటే మొక్కలు. సో ఇక్కడ నేషనల్ రిపోజిటరీ డీప్ సీ ఫనాగా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో రీసెంట్లీ ద భవసాగర రెఫరల్ సెంటర్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ ఇండియాస్ నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫనా. సో ఇక్కడ డీప్ సీలో ఉండే ఈ జీవజాలం, సో ఈ జంతువులకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్ గా దీన్ని మనం ప్రమోట్ చేయడం జరిగింది. సో భవసాగర సెంటర్ రీసెంట్లీ ప్రమోటెడ్ యాజ్ ఇండియాస్ నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫనా. సో డీప్ సీలో ఉండే ఈ ఫనా అంటే జంతువులకు సంబంధించిన రీసెర్చ్ కోసం ఒక ఇంపార్టెంట్ సెంటర్, దాన్ని ఏమంటున్నాం నేషనల్ రిపోజిటరీ సెంటర్ ఫర్ డీప్ సీ ఫనాగా దీన్ని రీడిసిగ్నేషన్ చేయడం జరిగింది. ఎర్లియర్ దీన్ని ఏమంటున్నాం ఒక రెఫరల్ సెంటర్ గా ఉండేది, బట్ ఇప్పుడు ఒక నేషనల్ రిపోజిటరీ సెంటర్ ఫర్ డీప్ సీ ఫనాగా దీన్ని చేయడం జరిగింది. ఎక్కడుంది ఇది, కొచ్చిన్ లో ఉంది. కొచ్చిన్ ఇక్కడ కేరళకు సంబంధించి. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రైమరీ ఫెసిలిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో కన్సర్న్డ్ మినిస్ట్రీ, రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఫర్ preserving and documenting over 3,500 deep sea specimens, supporting the nation's blue economy and marine biodiversity. సో సముద్రానికి సంబంధించిన 3,500 డీప్ సీలో ఉండే స్పెసిమెన్, సో ఇలాంటి జంతుజాలానికి సంబంధించిన రీసెర్చ్ కోసం తీసుకొచ్చిందే మనం భవసాగర నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫనా అంటున్నాం. ఎక్కడుంది, కొచ్చిన్ లో ఉంది, కేరళ ఉంది. ఎర్లియర్ ఇదేంటంటే ఒక రీసెర్చ్ సెంటర్, ఇప్పుడు మాత్రం నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫనాగా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది, రీడిసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి మనకు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ మెరైన్ మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏమంటున్నాం భవసాగర నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫనా అంటున్నాం. ఎర్లియర్ రీసెర్చ్ సెంటర్, ఇప్పుడు నేషనల్ రిపోజిటరీ డీప్ సీ ఫనా సెంటర్ గా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. సో కేరళలోని కొచ్చిలో ఉన్న సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీలో నెలకొని ఉన్న భవసాగర రెఫరల్ సెంటర్ ను, సో భవసాగర రెఫరల్ సెంటర్ ను భారతదేశపు లోతైన సముద్ర జీవజాలం కోసం జాతీయ నిల్వ కేంద్రంగా నియమించారు. సో నేషనల్ రిపోజిటరీ ఫర్ ద డీప్ సీ ఫనా కోసం తీసుకొని రావడం జరిగింది. ఏ విధంగా రీనేమ్ చేశారు, భారతదేశపు లోతైన సముద్ర జీవజాలం కోసం జాతీయ నిల్వ కేంద్రంగా నియమించారు. సో జాతీయ నిల్వ కేంద్రం, సో ఇక్కడ మనకు నేషనల్ రిపోజిటరీ సెంటర్ గా దీనిని రీడిసిగ్నేషన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇది భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 3,500కు పైగా లోతైన సముద్ర నమూనాలను భద్రపరచడానికి మరియు నమోదు చేయడానికి ఒక ప్రాథమిక కేంద్రంగా పనిచేస్తూ దేశపు నీలి ఆర్థిక వ్యవస్థకు మరియు సముద్ర జీవ వైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. సో కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి, రెస్పెక్టివ్ మినిస్ట్రీ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 3,500కు పైగా లోతైన సముద్ర నమూనాలను భద్రపరచడానికి మరియు నమోదు చేయడానికి ఒక ప్రాథమిక కేంద్రం. సో ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ మెరైన్ బయోడైవర్సిటీ, సో సముద్రానికి సంబంధించిన జీవ వైవిధ్యతను ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో దీనిని మనం జాతీయ సముద్ర జీవజాలం కోసం జాతీయ నిల్వ కేంద్రంగా నియమించారు. జాతీయ నిల్వ కేంద్రం అంటే నేషనల్ రిపోజిటరీ సెంటర్ గా దీన్ని రీడిసిగ్నేషన్ గా చేయడం జరిగింది. సో తద్వారా మనకి ఇక్కడ 3,500కు పైగా ఈ ఫనా అంటే ఈ జంతువులకు సంబంధించిన వాటిని రికార్డ్ చేయడం, వాటిని భద్రపరచడం ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ ద మెరైన్ బయోడైవర్సిటీ. సో సముద్రానికి సంబంధించిన జీవ వైవిధ్యతను
కాపాడే ఒక ఇనిషియేటివ్. ఎక్కడుంది ఇది? కొచ్చిన్లో, కేరళలో ఉంది. అదేవిధంగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నెల్లూరులో కూడా మనం ఒక మెరైన్ మైక్రోబ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెరైన్ మైక్రోబ్ సెంటర్ ఇన్ నెల్లూరు. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ నెల్లూరు మెరైన్ మైక్రోబ్ సెంటర్. భారతదేశంలోనే మొట్టమొదటి మెరైన్ మైక్రోబ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడొచ్చింది? నెల్లూరులో రావడం జరిగింది. ఇప్పుడు నేషనల్ రిపాజిటరీ సెంటర్ గా మనం డెసిగ్నేషన్ ఇచ్చింది ఏంటి? భవసాగర రెఫరల్ సెంటర్. అదే నెల్లూరులో ఉన్నది ఏంటి? మైక్రోబియల్ మెరైన్ కోసం తీసుకొచ్చిన ఒక రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? నెల్లూరులో ఉంది. అది కూడా భారతదేశంలో మొట్టమొదటిది. ఇదేమో ఫనా అంటే ఏంటి? జంతువుల కోసం తీసుకొచ్చింది. అది మైక్రోబియల్ అంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ కోసం తీసుకొచ్చింది మనకు నెల్లూరులో ఉంది. సో ఇనిషియేటివ్ పేరేంటి? భవసాగర రెఫరల్ సెంటర్. సో కొన్ని మనకి పిక్చర్స్ చూస్తేనే అర్థమవుతుంది రీసెర్చ్ కోసం తీసుకొని రావడం జరిగింది. భవసాగర రెఫరల్ సెంటర్ ఇప్పుడు ఏమైంది? నేషనల్ రిపాజిటరీ సెంటర్ గా రీనేమ్ అవడం జరిగింది. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిలో మనకు ఏప్రిల్ 14th నాడు మనకు క్వాంటమ్ కంప్యూటర్ని ఇనాగరేట్ చేయబోతున్నారు, లాంచ్ చేయబోతున్నారని ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దానికి సంబంధించిన 2 హబ్స్ రావడం జరిగింది. ఆ 2 హబ్స్ ఎక్కడొచ్చాయో చూద్దాం. సో ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది. సో మనం లాస్ట్ 1-2 years నుంచి చూస్తున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ను క్వాంటమ్ హబ్ గా నిలపాలనే సంకల్పంతో గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. అలాంటి ప్రణాళికలను రచించడం జరిగింది. దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు ఈ రోజు ఏంటి? దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెస్ట్ బెడ్? సో క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన టెస్ట్ బెడ్ అంటే ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ అనుకోండి. సో దానికి సంబంధించిన ఏదైనా రీసెర్చ్ కానీ డెవలప్మెంట్స్ కానీ టెస్టింగ్ కానీ అక్కడ జరిగే 2 హబ్లను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను అమరావతిలోని SRM యూనివర్సిటీ మరియు విజయవాడలోని మేతా టవర్స్ లో ఏర్పాటు అవుతున్నాయి. సో ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతున్నాయి? అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయి, అదేవిధంగా విజయవాడలో ఏర్పాటు అవడం జరుగుతుంది. సో దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు 2 రాబోతున్నాయి. ఆ 2 ఒకటి అమరావతిలో ఒకటి రాబోతుంది, ఇంకొకటి విజయవాడలో రాబోతుంది. సో భారత క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ BQRF గా వ్యవహరిస్తున్న వీటిని ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. సో మనకి ఏప్రిల్ 14th క్వాంటమ్ డే. సో ప్రపంచ క్వాంటమ్ దినోత్సవంగా దాన్ని మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇండియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ ని అదే రోజు లాంచ్ చేయబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ టెస్ట్ బెడ్లు తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను కూడా అమరావతిలో మరియు విజయవాడలో లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 14th. ఈ 2 చోట్ల దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన 2 చిన్న క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సో దేశీయ పరిజ్ఞానం అంటే మనం ఏమంటున్నాం? ఇండిజీనియస్ టెక్నాలజీ. సో ఇంతకంటే ముందు భారతదేశం తన అవసరాలను తీర్చుకోవడానికి విదేశాల పైన డిపెండ్ అయ్యేది. బట్ ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చిందో, నెక్స్ట్ వికసిత్ భారత్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చిందో, మనం స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేస్తున్నాం. చాలా వరకు స్వదేశీ పరిజ్ఞానాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అలాంటి 2 క్వాంటమ్ కంప్యూటర్లను కూడా ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. టెస్ట్ బెడ్లు ఎక్కడొచ్చాయి? అమరావతి, ఇంకొకటి విజయవాడ. నెక్స్ట్ క్వాంటమ్ వ్యాలీ ఆలోచన మొగ్గ తొడిగాక ఆ రంగంలో విశేష నైపుణ్యం ఉన్న దేశ విదేశీ నిపుణులతో స్టార్టప్ కంపెనీగా ఏర్పాటైన క్యూబిట్ ఫోర్స్ సంస్థ ఈ క్వాంటమ్ కంప్యూటర్లను రూపొందించింది. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్లను రూపొందించింది ఎవరు? క్యూబిట్ ఫోర్స్ సంస్థ రూపొందించడం జరిగింది స్వదేశీ పరిజ్ఞానంతో. సో మనకు ఏప్రిల్ 14th గుర్తుండాల్సిన అంశాలు ఏంటి? ఏప్రిల్ 14th అమరావతిలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ని లాంచ్ చేయబోతున్నారు. అదేవిధంగా 2 టెస్ట్ బెడ్లను లాంచ్ చేయబోతున్నారు. ఒకటి అమరావతి, ఇంకొకటి విజయవాడ. అదేవిధంగా ఇక్కడ దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన 2 చిన్న క్వాంటమ్ కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో టెస్ట్ బెడ్లు అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం లాంచ్ చేస్తున్న ఇనిషియేటివ్స్. సో సీఎం చంద్రబాబు నాయుడు టు ఇనాగరేట్ కంట్రీస్
first quantum hardware test beds in Amaravati and 14th and Vijayawada in order to aims to manufacture quantum computers and components in capital in future. సో అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్ లో క్వాంటమ్ కంప్యూటర్స్ ని అక్కడే తయారు చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి 2 క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, అమరావతి ఒకటి, ఇంకొకటి విజయవాడ. సో ఇక్కడ April 14th a crucial step has been taken towards the goal of making the state capital Amaravati as a world class quantum hub. సో అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కంప్యూటర్ రంగంలోనే అగ్రగామిగా నిలపాలనే ఒక కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. సో అమరావతిలో లాంచ్ చేయబోతున్నారు అండ్ విజయవాడలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. టెస్ట్ బెడ్స్ అంటే ఫర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కోసం ఏర్పాటు చేస్తున్న టెస్ట్ బెడ్స్. ఫర్దర్ గా క్వాంటమ్ కంప్యూటర్స్ అక్కడే తయారు కాబోతున్నాయి. సో అమరావతిని ఒక క్వాంటమ్ కంప్యూటర్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. సో కాన్సెప్ట్ ఏంటి, టెస్ట్ బెడ్స్ ఇక్కడ అమరావతిలో ఒకటి, విజయవాడలో ఒకటి. సో April 14 వచ్చేసి వరల్డ్ క్వాంటమ్ డే. అదే రోజు మనకు భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ కాబోతుంది ఇక్కడ అమరావతి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ సంజీవని హెల్త్ కార్డ్స్. సంజీవని డిజిటల్ హెల్త్ కార్డ్స్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిజిటల్ హెల్త్ కార్డు, సంజీవని డిజిటల్ హెల్త్ కార్డ్. సో డిజిటల్ హెల్త్ కార్డ్ అంటే ఇంతకు ముందులాగా మనం ప్రతిసారి ఆ రిపోర్ట్లను క్యారీ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం అది స్కాన్ చేస్తే మన ప్రీవియస్ కి సంబంధించిన డేటా మొత్తం వాళ్ళకు అందుబాటులో వస్తుంది. సో ఇది రీసెంట్ గా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం. దాన్ని ఏమంటున్నాం, డిజిటల్ హెల్త్ కార్డులు అంటున్నాం. పథకం పేరేంటి, సంజీవని. సో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని పథకం ద్వారా 3257 రకాల వైద్య సేవల్ని పౌరులకు ఉచితంగా అందించనున్నారు. సో ఎన్ని సేవలు, దాదాపుగా 3257 సేవలను ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. సో పథకం పేరేంటి, సంజీవని. దాన్ని ఏమంటున్నాం, డిజిటల్ హెల్త్ కార్డులు అంటున్నాం. సో రిపోర్ట్లు పట్టుకొని తిరిగే పని లేకుండా ప్రతి పౌరుడికి ఒకే డిజిటల్ హెల్త్ కార్డును రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సో మనకు ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో యూనిక్ గా, అదే విధంగా మనం ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పథకాన్ని ఏమంటున్నాం, సంజీవని పథకం అంటున్నాం. రోగి ఐడి కార్డు నమోదు చేయగానే అతడి పూర్తి ఆరోగ్య చరిత్ర ఆసుపత్రి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందని, దీంతో చికిత్సలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. సో ఒక రోగికి సంబంధించిన కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ స్కాన్ చేస్తే అతనికి సంబంధించిన ప్రీవియస్ డేటా మొత్తం వస్తుంది. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ట్రీట్మెంట్ అని చెప్పేసి సంజీవని పథకం. సో ప్రస్తుతం కుప్పంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఈ పథకాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, పైలట్. సో ఏదైనా ప్రాజెక్ట్ ని పైలట్ ప్రాజెక్ట్ అంటే 1 లేదా 2 ప్రాంతాలలో మనం దాన్ని ఫస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్ టెస్ట్ బేసిస్ లో దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం పైలట్ ప్రాజెక్ట్ అంటున్నాం. సో అది సక్సెస్ అయితే వేరే ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. సో ఇదే విధంగా ఫస్ట్ ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అయినటువంటి సంజీవని పథకాన్ని మొట్టమొదటిగా పైలట్ బేసిస్ లో మనం కుప్పంలో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది సక్సెస్ అయింది కాబట్టి మన రాష్ట్రం మొత్తం దీన్ని లాంచ్ చేయాలి అనుకుంటున్నారు. సో డిజిటల్ హెల్త్ కార్డులు సంజీవని పథకం పైలట్ బేసిస్ లో ఎక్కడ దీన్ని లాంచ్ చేయడం జరిగింది, కుప్పంలో లాంచ్ చేశారు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ డిజిటల్ హెల్త్ కార్డ్స్. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సెడ్ దట్ 3257 types of medical services will be provided free of cost to citizens through the Sanjeevani scheme. So Sanjeevani scheme ద్వారా almost 3257 types of medical services are providing to the people free of cost. Next, he revealed that a digital health card is being created for every citizen, eliminating the hassle of carrying reports. సో ఫ్యూచర్ లో మనం ఈ రిపోర్ట్స్ ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ సిటిజన్ విల్ గెట్ ఏ యూనిక్ కార్డ్ సో దట్ ఇట్ విల్ డిస్ప్లే ద ప్రీవియస్ డేటా ఆఫ్ ద క్యాండిడేట్. మీన్స్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ సిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన డాటా మొత్తం ఆ హాస్పిటల్ ఆ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే ఆ కార్డ్ని క్యారీ చేసుకొని వెళ్తే అది మనం స్కాన్ చేసిన వెంటనే ఆ సంబంధించిన ప్రీవియస్ డేటా మొత్తం వస్తుంది. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో he said that this scheme, which is currently being implemented under a pilot project in Kuppam, will soon be implemented across the state. So already it is being implemented in Kuppam on pilot basis. So pilot basis lo ante enti, first test
చేయడం కోసం తీసుకొచ్చిందే పైలట్ బేసిస్ అంటాం. అది అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని మళ్ళీ అమలు చేయబోతున్నారు. పైలట్ బేసిస్ లో ఇక్కడ కుప్పం, ఇప్పుడు రాష్ట్రం మొత్తం దీన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. పథకం పేరేంటి? సంజీవని పథకం. సంజీవని పథకం అంటే ఏంటి? ప్రొవైడింగ్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ టు ద సిటిజన్స్. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ కి సంబంధించిన ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ టు టేక్ 200 వికెట్స్ ఇన్ ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ ఎవరు? భువనేశ్వర్ కుమార్. ప్రజెంట్ ఆర్సీబీ ప్లేయర్, బెంగళూరుకు సంబంధించిన ఆర్సీబీ ప్లేయర్. సో భువనేశ్వర్ కుమార్ బికేమ్ ద ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ అంటున్నాం అంటే ఆల్రెడీ ఇంకొక స్పిన్నర్ తీసాడని అర్థం కదా. సో ఫస్ట్ ఫాస్ట్ బౌలర్. సో భువనేశ్వర్ కుమార్ బికేమ్ ద ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ history to take 200 wickets. He achieved this milestone on April 5th, 2026 during a match at M. Chinnaswamy Stadium, becoming the second player overall after spinner Yuzvendra Chahal. సో 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. సో అదే విధంగా రెండవ వ్యక్తి, ఓవరాల్ గా చూసుకుంటే రెండవ వ్యక్తి, ఫాస్ట్ బౌలర్స్ లో చూసుకుంటే మొదటి వ్యక్తి. అదే విధంగా మొట్టమొదటి పర్సన్ 200 వికెట్స్ క్రాస్ చేసింది ఎవరు? యుజ్వేంద్ర చహల్. సో భారతదేశానికి సంబంధించిన యుజ్వేంద్ర చహల్, అదే విధంగా భువనేశ్వర్ కుమార్ కూడా ఇండియన్ ప్లేయరే, కాకపోతే ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీకి ఆడే ఇండియన్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. అదే మొదటి వ్యక్తి ఎవరు? యుజ్వేంద్ర చహల్. ఇతను స్పిన్నర్ కావడం వల్ల ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఏమంటున్నాం? బికేమ్ ద ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ అంటున్నాం. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. అతను ఏప్రిల్ 5, 2026 ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్ సందర్భంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తర్వాత ఈ మార్కును అందుకున్న రెండవ ఆటగాడిగా నిలిచాడు. సో ఓవరాల్ గా సెకండ్ ప్లేయర్, అదే విధంగా ఫాస్ట్ బౌలర్స్ ని కన్సిడర్ చేస్తే మొదటి ప్లేయర్. ఓవరాల్ గా ఫస్ట్ టైం తీసుకున్నది ఎవరు? యుజ్వేంద్ర చాహల్. రెండవ వ్యక్తి భువనేశ్వర్ కుమార్. సో నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఒక పుస్తకం, ఆ పుస్తకం రచించింది ఎవరో చూద్దాం. సో టైడ్స్ ఆఫ్ టైమ్, పుస్తకం పేరు టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్స్ హిస్టరీ త్రూ మురల్స్ పెయింటింగ్స్ ఇన్ పార్లమెంట్. సో పేరు గుర్తుపెట్టుకుంది, టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్స్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ పార్లమెంట్. పుస్తకం పేరు టైడ్స్ ఆఫ్ టైమ్, ట్యాగ్ లైన్ భారత్స్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ పార్లమెంట్ ఈజ్ ఎ న్యూలీ రిలీజ్డ్ కాఫీ టేబుల్ బుక్ బై రెనోవ్డ్ ఆథర్ అండ్ రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. సో సుధామూర్తి గారు రచించిన ఒక పుస్తకం, ఆథర్ గా ఉన్న ఒక పుస్తకం పేరేంటి? టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్ హిస్టరీ త్రూ మురాల్స్ ఇన్ పార్లమెంట్. సో మురాల్ పెయింటింగ్స్, పార్లమెంట్ లో ఉన్న మురాల్ పెయింటింగ్స్ అన్నింటినీ ఆవిడ సంకలనం చేసి ఒక బుక్ రూపంలో తీసుకుని రావడం జరిగింది. సో ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ అయిన సుధామూర్తి రచించిన టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ పార్లమెంట్ అనే కాఫీ టేబుల్ పుస్తకం విడుదలైంది. సో లోక్సభ సెక్రటేరియట్ ప్రచురించిన ఈ పుస్తకం సింధు లోయ నాగరికత నుంచి ఆధునిక చరిత్ర వరకు దేశం యొక్క నాగరికత ప్రయాణాన్ని వివరిస్తూ భారత పార్లమెంట్లోని 124 కుడ్య చిత్రాల గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది. సో పార్లమెంట్లో ఉన్న 124 మురాల్ పెయింటింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆవిడ సంకలనం చేసిన పుస్తకాన్ని మనం ఏమంటున్నాం? టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్ హిస్టరీ త్రూ మురాల్స్ ఇన్ పార్లమెంట్ అంటున్నాం. పేరు గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ లో ఉండే మురాల్ పెయింటింగ్స్ అంటే కుడ్య చిత్రాలు అంటాం కదా, వాటిని 124 కుడ్య చిత్రాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగమైన 124 కుడ్య చిత్రాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆవిడ సంకలనం చేసిన, కంపైలేషన్ చేసిన ఒక పుస్తకం పేరు టైడ్స్ ఆఫ్ టైమ్. ట్యాగ్ లైన్ ఏంటి? భారత్స్ హిస్టరీ త్రూ మురాల్స్ ఇన్ పార్లమెంట్. రచయిత ఎవరు? రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గారు. సో ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ అయిన సుధామూర్తి గారు రచించిన టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ పార్లమెంట్ పేరుతోటి ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఈరోజు కాన్సెప్ట్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 రెన్యూవబుల్ ఎనర్జీలో మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో యుఎస్ఏ, మూడో స్థానంలో భారతదేశం నిలవడం చూస్తున్నాం. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ వెజల్ గ్రీన్ ఆశ అనే ఒక షిప్ మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుండి భారతదేశానికి రావడం జరిగింది, ముంబైకి చేరుకోవడం జరిగింది. ఎల్పిజి క్యారియర్ వెజల్. నెక్స్ట్ నామ్ ఉసర్ ఉచ్రాల్ అనే వ్యక్తి నూతనంగా మంగోలియా ప్రధాని మంత్రిగా నియమించడం జరిగింది. ప్రధానమంత్రి ఆఫ్ మంగోలియా.
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా న్యామ్ ఒసోర్ ఉచ్రాల్. నెక్స్ట్, అదానీ పోర్ట్స్ అనౌన్స్డ్ రెఫ్యూజీ మెకానిజం పోర్ట్స్. సో పోర్ట్స్ ఏంటి? దిగి పోర్ట్ ఒకటి, గోపాల్పూర్ పోర్ట్. దిగి పోర్ట్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన వెస్టర్న్ కోస్ట్, వెరాజ్ గోపాల్పూర్ పోర్ట్ వచ్చేసి ఈస్టర్న్ కోస్ట్ కు సంబంధించిన ఒక ఒడిస్సాకు సంబంధించిన ఒక ప్రాంతం. ఇక్కడ ఎమర్జెన్సీ బేసిస్ లో రిపేర్స్ కానీ కార్గో స్టెబిలైజేషన్ కానీ డ్యామేజెస్ ని కానీ కంట్రోల్ చేయబడుతున్నాయి. సో అదాని వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ భవసాగర నేషనల్ రిపోజిటరీ డీప్ సీ ఫనా సెంటర్. ఎక్కడ? కొచ్చి, కేరళ. నెక్స్ట్, క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ రావడం జరిగింది. ఒకటి అమరావతి, ఒకటి విజయవాడలో రావడం జరిగింది. ఏప్రిల్ 14 వచ్చేసి ఇంటర్నేషనల్ క్వాంటమ్ కంప్యూటర్స్ డే. నెక్స్ట్, సంజీవని పథకం. సంజీవని పథకం ఏంటి? ప్రొవైడింగ్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ టు ద సిటిజన్స్. సో పైలట్ బేసిస్ లో దీన్ని ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? కుప్పంలో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దీనికి సంబంధించి లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, భువనేశ్వర్ కుమార్ became the first fast bowler in IPL history to take 200 wickets. సో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే భువనేశ్వర్ కుమార్. ఆల్రెడీ 200 వికెట్ల మార్కును దాటిన తొలి ప్లేయర్ ఎవరు అంటే యుజ్వేంద్ర చాహల్. సో నెక్స్ట్, ఒక పుస్తకం, వార్తల్లో నిలిచిన పుస్తకం, టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్ లో ఉన్న 124 కుడ్య చిత్రాల గురించి సంకలనం చేసిన ఒక పుస్తకం. దీన్ని రాసింది ఎవరు అంటే రాజ్యసభ ఎంపీ, రచయిత అయినటువంటి సుధామూర్తి గారు. ఓకేనా? సో ఒక 2 నిమిషాలు మీరు రాసుకున్న నోట్స్ ఒకసారి రీకాల్ చేయండి. దీనికి సంబంధించిన 10 MCQs ని చూద్దాం. ఓకేనా? సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బుక్, ద లాస్ట్ బుక్ విచ్ వి డిస్కస్డ్. బుక్ పేరేంటి? మనకు టైడ్స్ ఆఫ్ టైమ్ అనే బుక్ బేసిస్ లో మనం ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. సో నెంబర్ 1, first question that is, which of the following statements is or correct regarding the book Tides of Time? So Tides of Time, భారత్స్ హిస్టరీ త్రూ మురాల్స్ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్ లో గల 124 మురాల్ పెయింటింగ్స్ ని సంకలనం చేస్తూ, కంపైలేషన్ చేస్తూ రిలీజ్ చేసిన పుస్తకం పేరేంటి? టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్స్ హిస్టరీ త్రూ మురాల్స్ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్ లో గల కుడ్య చిత్రాలను సంకలనం చేస్తూ తీసుకొచ్చిన ఒక పుస్తకం. అందులో స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయమంటున్నారు. సో టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్ హిస్టరీ త్రూ మురాల్స్ ఇన్ పార్లమెంట్ పుస్తకానికి సంబంధించి కింది వాటిలో ప్రకటనలు ఏవి సరైనవి అని అడుగుతున్నారు. సో ప్రకటనలు సరైనవి అడుగుతున్నారు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1, ఇట్ ఈస్ ఆథర్డ్ బై సుధామూర్తి హూ ఈజ్ ఏ రాజ్యసభ ఎంపీ. సో ఫస్ట్ ఏంటి? దీనిని రాజ్యసభ ఎంపీ అయిన సుధామూర్తి గారు రచించారు. నెక్స్ట్, సెకండ్, ద బుక్ హైలైట్స్ 124 మురాల్ ప్యానెల్స్ దట్ డెపిక్ట్ ఇండియాస్ జర్నీ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు మోడర్న్ హిస్టరీ. సో ఏమంటున్నారంటే 124 మురాల్ పెయింటింగ్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మోడర్న్ ఇండియాలో భాగమైన వాటిని డెపిక్ట్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ రచించిన పుస్తకం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్, ఈ పుస్తకం సింధు లోయ నాగరికత నుంచి ఆధునిక చరిత్ర వరకు భారతదేశ ప్రయాణాన్ని వర్ణించే 124 కుడ్య చిత్రాలను వివరిస్తుంది. సో కుడ్య చిత్రం అంటే మనకు మురాల్ పెయింటింగ్స్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ ఏ ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అంటున్నారు. ఆప్షన్ బి ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అంటున్నారు. ఓన్లీ ఫస్ట్ అనేది ఆప్షన్ ఏ, ఓన్లీ 2 అనేది ఆప్షన్ బి. ఆప్షన్ సి వచ్చేసి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అంటున్నారు. ఆప్షన్ 4 నైదర్ 1 nor 2 మీన్స్ ఏది కాదు అనేది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ ఆథర్డ్ బై సుధామూర్తి హూ ఈజ్ రాజ్యసభ ఎంపీ. దిస్ ఆ స్టేట్మెంట్ కరెక్ట్. దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్, ద బుక్ హైలైట్స్ 124 మురాల్ ప్యానెల్స్ దట్ డెపిక్ట్ ఇండియాస్ జర్నీ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు మోడర్న్ హిస్టరీ. సో ఈ పుస్తకం సింధులోయ నాగరికత నుంచి ఆధునిక చరిత్ర వరకు భారతదేశ ప్రయాణాన్ని వర్ణించే 124 కుడ్య చిత్రాలను వివరిస్తుంది. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ సి దట్ ఈస్ బోత్ 1 and 2 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే. నెక్స్ట్, అకార్డింగ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2026, what is India's global rank in terms of installed renewable energy capacity? సో పునరుత్పాదక ఇంధన గణాంకాలు 2026 ప్రకారం స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, దట్ ఈస్ ఫస్ట్ ర్యాంక్. ఆప్షన్ బి సెకండ్ ప్లేస్ లో ఉంది, 2వ స్థానం.
ఆప్షన్ బి మూడవ ప్లేస్ లో ఉంది, దట్ ఈస్ థర్డ్ ప్లేస్. ఆప్షన్ డి దట్ ఈస్ ఫిఫ్త్ ప్లేస్. సో ఎన్నో స్థానంలో ఉంది? పునరుత్పాదక ఇంధన గణాంకాల ప్రకారం ఎన్నో స్థానంలో ఉంది? సో అకార్డింగ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2026 ఇండియా ర్యాంక్ ఎంత? థర్డ్ ప్లేస్. ఆప్షన్ సి కరెక్ట్. ఫస్ట్ ప్లేస్ లో చైనా ఉంది, సెకండ్ ప్లేస్ లో యుఎస్ఏ ఉంది, థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉండడం జరుగుతుంది. సో అందులో మనం సోలార్ తర్వాత విండ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఫార్మల్ పోర్ట్ ఆఫ్ రెఫ్యూజీ సిస్టమ్ టు అసిస్ట్ ships in maritime emergencies was operationalized at which of the following locations? సో సముద్ర అత్యవసర పరిస్థితుల్లో ఓడలకు సహాయం చేయడానికి భారతదేశపు మొట్టమొదటి అధికారిక పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ వ్యవస్థను కింది ఏ ప్రాంతాలలో ప్రారంభించారు? సో అదాని గ్రూప్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్, దాన్ని మనం ఏమంటున్నాం? పోర్ట్ ఆఫ్ రెఫ్యూజీ అంటున్నాం. అది ఎక్కడ లాంచ్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కాండ్లా మరియు ముంద్రా పోర్ట్లు, కాండ్లా మరియు ముంద్రా పోర్ట్స్. నెక్స్ట్ దిగి పోర్ట్ అండ్ గోపాల్పూర్ పోర్ట్, దట్ ఈస్ దిగి పోర్ట్ అండ్ గోపాల్పూర్ పోర్ట్. ఆప్షన్ సి విశాఖపట్నం మరియు చెన్నై. ఆప్షన్ 4 కొచ్చి అండ్ జేఎన్పిఏ, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఆఫ్ ముంబై. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ ఏ ఏముంది? కాండ్లా మరియు ముంద్రా పోర్ట్లు కాదు. ఆప్షన్ బి దిగి పోర్ట్ అండ్ గోపాల్పూర్ పోర్ట్. ఎస్ కరెక్ట్. దిగి పోర్ట్ ఎక్కడుంది? మహారాష్ట్రకు ఉంది, ఇది వెస్టర్న్ కోస్ట్ కు సంబంధించి. అదేవిధంగా గోపాల్పూర్ పోర్ట్ ఎక్కడుంది? ఒడిశాకు సంబంధించి తూర్పు తీరంలో ఉంది, ఈస్టర్న్ కోస్ట్ లో ఉంది. ఒకటి పశ్చిమ తీరానికి సంబంధించిన దిగి పోర్ట్, ఇంకొకటి తూర్పు తీరానికి సంబంధించిన గోపాల్పూర్ పోర్ట్. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్, దట్ ఈస్ దిగి పోర్ట్ అండ్ గోపాల్పూర్ పోర్ట్. Next, what is the installed capacity of solar energy in India as of March 2026, marking 53.28-fold increase since 2014? సో మార్చి 2026 నాటికి భారతదేశంలో సౌర ఇంధన స్థాపిత సామర్థ్యం ఎంత? ఇది 2014 నుంచి 53.28 రెట్లు పెరిగింది. సో సోలార్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటున్నారు? ఆప్షన్ ఏ 56 గిగావాట్స్, ఆప్షన్ బి 274.68 గిగావాట్స్, ఆప్షన్ సి 150.26 గిగావాట్స్, ఆప్షన్ 4 51.41 గిగావాట్స్. సో ఎంత సామర్థ్యం ఉంది మనకు? 150.26 గిగావాట్ల కెపాసిటీ తోటి మనం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఉంది. 150.26 గిగావాట్స్ అనేది కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, which referral center has been designated as India's national repository for deep sea fauna under Ministry of Earth Sciences? సో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతదేశపు లోతైన సముద్ర జీవజాలం కోసం జాతీయ నిల్వ కేంద్రంగా ఏ రెఫరల్ సెంటర్ ను నియమించారు? ఏ రెఫరల్ సెంటర్ ని నియమించడం జరిగింది? నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫనా సెంటర్ గా దేన్ని రీడిసిగ్నేషన్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ సంజీవని రెఫరల్ సెంటర్, ఆప్షన్ బి భవసాగర రెఫరల్ సెంటర్, ఆప్షన్ సి డీప్ సీ హబ్, ఆప్షన్ 4 నీలంబూర్ రిపోజిటరీ సెంటర్. సో ఆప్షన్ 1 ఏంటి? సంజీవని రెఫరల్ సెంటర్ కాదు. నెక్స్ట్ భవసాగర రెఫరల్ సెంటర్ చూద్దాం. నెక్స్ట్ సిఎంఎల్ఆర్ఈ డీప్ సీ హబ్, ఇది తప్పు. నెక్స్ట్ నీలంబూర్ రిపోజిటరీ సెంటర్, ఇది తప్పు. సో కరెక్ట్ గా మనకు కొచ్చిలో ఉన్న భవసాగర్ రెఫరల్ సెంటర్ ని రీసెంట్ గా మనం నేషనల్ రిపోజిటరీ సెంటర్ ఫర్ డీప్ సీ ఫనాగా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో భారతదేశపు లోతైన సముద్ర జీవజాలం కోసం జాతీయ నిల్వ కేంద్రంగా ఏ రెఫరల్ సెంటర్ ను నియమించారంటే కొచ్చికి సంబంధించిన భవసాగర రెఫరల్ సెంటర్ ని రీడెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, which Indian flagged LPG vessel recently navigated the strategically sensitive Strait of Hormuz to arrive Jawaharlal Nehru Port Authority? సో వ్యూహాత్మకంగా సున్నితమైన హార్ముంజ్ జలసంధి గుండా ప్రయాణించి ఇటీవల జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి చేరుకున్న భారత జెండా కలిగిన ఎల్పిజి నౌక పేరేంటి? సో రీసెంట్ గా మనం డిస్కస్ చేసిన ఆ నౌక పేరేంటి అని అడుగుతున్నారు. బ్లూ భారత, మెరైన్ దిగియా, గ్రీన్ ఆషానా, భవసాగర షిప్. సో ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్ ఏ బ్లూ భారత్, ఆప్షన్ బి దట్ ఈస్ మెరైన్ దిగి, ఆప్షన్ సి గ్రీన్ ఆషా, ఆప్షన్ డి భవసాగర షిప్ అని ఉంటుంది. సో ఆ షిప్ పేరేంటి? గ్రీన్ ఆషా. ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆప్షన్. ఎల్పిజిని క్యారీ చేసుకుంటూ వచ్చిన వెజల్ పేరు గ్రీన్ ఆషా.
నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇన్ విచ్ యూనివర్సిటీ ఆర్ లొకేషన్ ఆర్ ద ఫస్ట్ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్స్ భారత్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ బీయింగ్ సెటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను భారత క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ ఏ విశ్వవిద్యాలయం ఆరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు? సో ఏ విశ్వవిద్యాలయం ఆరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు చూద్దాం. ఆ టెస్ట్ బెడ్లను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం అనేది మొదటి ఆప్షన్. నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి అండ్ మేధా టవర్స్ విజయవాడ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి అండ్ మేధా టవర్స్ విజయవాడ అనేది ఆప్షన్ బి. ఆప్షన్ సి ఐఐటి తిరుపతి అనేది ఆప్షన్ సి. ఆప్షన్ డి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు అనేది ఆప్షన్ 4. సో మనకి క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఎక్కడ రాబోతున్నాయి? ఒకటి అమరావతిలో రాబోతుంది, ఇంకొకటి మనకు విజయవాడలో రాబోతుంది. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రాబోతుంది, అదే మేధా టవర్స్ లో విజయవాడలో రాబోతుంది క్వాంటమ్ టెస్ట్ బెడ్స్. ఇండియాలోనే మొట్టమొదటి ఈ 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ని ఒకటి అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, ఇంకొకటి మేధా టవర్స్ ఆఫ్ విజయవాడలో లాంచ్ చేయబోతున్నారు ఏప్రిల్ 14th. Next, the Sanjeevani scheme, which provides free medical services and digital health cards, is currently being implemented as a pilot project in which location? So, ఉచిత వైద్య సేవలు మరియు డిజిటల్ హెల్త్ కార్డులను అందించే సంజీవని పథకం ప్రస్తుతం ఏ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయబడుతుంది? సో డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించిన సంజీవని పథకం ఏ ప్రాంతంలో పైలట్ బేసిస్ గా అమలు చేయబడుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి విజయవాడ, ఆప్షన్ సి కుప్పం, ఆప్షన్ డి వైజాగ్. సో అమరావతి, విజయవాడ, కుప్పం, వైజాగ్ ఎక్కడ దీనిని పైలట్ బేసిస్ లో అమలు చేస్తున్నారు అంటే మనకు కుప్పంలో దీనిని మనం పైలట్ బేసిస్ గా అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది సక్సెస్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం దీనిని విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, దట్ ఈస్ who became the first fast bowler in IPL history to take 200 wickets, achieving this on April 5th, 2026. సో ఏప్రిల్ 5, 2026న ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్ గా ఎవరు నిలిచారు? సో క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. తొలి ఫాస్ట్ బౌలర్, తొలి బౌలర్ ఎవరు? యుజ్వేంద్ర చాహల్. తొలి ఫాస్ట్ బౌలర్ ఎవరో చూద్దాం. ఆప్షన్ ఏ జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ బి భువనేశ్వర్ కుమార్, ఆప్షన్ సి యుజ్వేంద్ర చాహల్, ఆప్షన్ 4 మహమ్మద్ షమి. సో జస్ప్రీత్ బుమ్రానా, సెకండ్ ఆప్షన్ భువనేశ్వర్ కుమార్, థర్డ్ ఆప్షన్ యుజ్వేంద్ర చాహల్, ఫోర్త్ ఆప్షన్ మనకు మహమ్మద్ షమి. సో కరెక్ట్ ఆప్షన్ ఆర్సీబీకి సంబంధించిన భువనేశ్వర్ కుమార్, ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ టు టేక్ 200 వికెట్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. నెక్స్ట్ 10th క్వశ్చన్, న్యామ్ ఒసోర్ ఉచ్రాల్ has recently been appointed as the Prime Minister of which country? న్యామ్ ఒసోల్ ఉచ్రాల్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? వియత్నామా, మంగోలియానా, ఉజ్బెకిస్తానా, థాయిలాండా? పేరు న్యామ్ ఒసోర్ ఉచ్రాల్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా నియమించబడ్డారు అంటే మనకు ఆప్షన్ వచ్చేసి మంగోలియా, ఆప్షన్ బి మంగోలియా. ఓకేనా? సో ఈరోజు మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ ఇవి. దాన్ని బేస్ చేసుకొని మనం 10 MCQs ను కూడా డిస్కస్ చేసాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో డోంట్ ఫర్గెట్ టు రివైజ్ ద థింగ్స్. రివిజన్ ఖచ్చితంగా చేయండి. సో ఈరోజు మంగోలియాకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు లాస్ట్ టైం డిస్కస్ చేసింది ఏంటి? నేపాల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేయాలి. బలేంద్ర షా ఆర్ బలేన్ షా గురించి డిస్కస్ చేయాలి. అదేవిధంగా హ్యాంగ్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ మ్యాన్మార్. అండ్ అదేవిధంగా వియత్నాంకి సంబంధించిన ప్రెసిడెంట్ గురించి కూడా, టోలామ్ గురించి కూడా డిస్కస్ చేయాలి. అంటే ఇలాంటి పేర్లు మనం తరచుగా రిపీట్ చేసినప్పుడు ఎగ్జామినేషన్లో మనకు కనిపించినప్పుడు గుర్తిస్తే సరిపోతుంది. సో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు ముందు కనిపిస్తుంటే అప్పుడు మనం ఏంటి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది అనమాట. మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ఆ పేర్లు మనం ఆల్రెడీ రీకాల్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అది ఈజీ అవుతుంది. ఎప్పుడు ఈజీ అవుతుంది? ఈ పేర్లన్నీ మనం క్రమం తప్పకుండా రివైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈజీ అవుతుంది. సో నేపాల్ అని వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా బలేన్ షా గురించి డిస్కస్ చేయాలి. అదే ఇప్పుడు మంగోలియా గురించి వచ్చినప్పుడు న్యామ్ ఒసోర్ ఉచ్రాల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మ్యాన్మార్ గురించి వచ్చినప్పుడు మనం హయింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హయింగ్ కంటే ముందు మనకున్నది ఎవరు? ఆన్ సాంగ్ సూకీ ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చేసి హయింగ్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ మ్యాన్మార్ గా నియమించబడ్డారు. సో ఈ విధంగా న్యూస్ లో ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ టాపిక్స్ ను కూడా మనం రీకాల్ చేసుకున్నప్పుడు మనకి అవి ఈజీగా గుర్తుంటాయి. అప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో మనం ఎక్కువగా మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. లేదా ఒక రోజు చదివింది ఆ రోజు వదిలేసామంటే అది మళ్ళీ మనకు గుర్తుండడం చాలా కష్టం. సో మీరు మండే నుంచి
అదేవిధంగా మండే రోజు చదివింది ఖచ్చితంగా మీరు వెడ్నెస్డే ఆర్ థర్స్డే మళ్ళీ ఇంకొకసారి సాటర్డే ఆర్ సండే రీకాల్ చేసి చూడండి, మీకు అవన్నీ క్లియర్గా గుర్తుంటాయి. సో దీంతో పాటు మనం ఈ ఎంసీక్యూస్ను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తుండండి, మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది అలాగే బిల్డ్ అవుతుంది. సో ఇందులో మనం డైలీ ఇంటర్నేషనల్ది తీసుకుంటున్నాం, నేషనల్ది తీసుకుంటున్నాం, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బేసిస్లో తీసుకుంటున్నాం, అదేవిధంగా ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటున్నాం, తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం, స్పోర్ట్స్ రిలేటెడ్ చూస్తున్నాం, బుక్స్కి సంబంధించింది కూడా చూస్తున్నాం. సో రానున్న క్లాసెస్లో మనం దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ కూడా చేసే అవకాశం చూద్దాం దానికి సంబంధించి సపరేట్గా. సో ప్రజెంట్ మనం ఎంసీక్యూస్ చూస్తున్నాం, అదేవిధంగా దాని బేసిస్లో దానికంటే ముందు 10 టాపిక్స్ చూస్తున్నాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఆర్ ఎల్స్ విల్ లీవ్ అండ్ విల్ మీట్ అగైన్. ఓకే అండి, థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్.